పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు తొలుత ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడింది. వాయిదాకి కారణాలు తెలియకపోయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడం వల్ల హరిహర వీరమల్లు వాయిదా పడిందని చెప్తూ ఉన్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. అందుకే పవర్ఫుల్ ట్రైలర్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు భారీగా భావిస్తూ ఉన్నారు. సినిమాకి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు చివరి దశకు చేరుకోవడంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ చర్చల అనంతరం సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చినట్లు సమాచారం. అన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో జూలై 25న ప్రపంచవ్యాప్తంగా మూవీని థియేటర్లోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంతేగాక సినిమా విడుదలకి నెలకు ముందే మరో వారం 10 రోజుల్లో ట్రైలర్ సైతం రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. జూన్ 12న విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు చివరికి జూలై 25కి వెళ్లిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జూలై మొదటి వారంలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. చివరికి జూలై నెలాఖరికి పవన్ సినిమా వెళ్ళింది. త్వరలో సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. ట్రైలర్ లో రిలీజ్ డేట్ యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. జూన్ ఆఖరి వారంలో విష్ణు మంచు కన్నప్ప విడుదల కానుంది. ఇక ఆ తర్వాత వారం జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ నితిన్ తమ్ముడు రిలీజ్ అవుతాయి. జూలై 11న అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగలమూడి దర్శకత్వం వహించిన ఘాటి విడుదల కానున్నాయి. ఆ తర్వాత జూలై 18న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి శ్రీలీల జంటగా నటించిన జూనియర్ రిలీజ్ అవుతాయి. బ్యాక్ టు బ్యాక్ ప్రతి వారం ఏదో ఒక సినిమా విడుదల ఉండడంతో వీరమల్లు జూలై నెల ఆఖరికి వెళ్లిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన నితి అగర్వాల్ కథానాయకుగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ నటుడు యానిమల్ ద్వారా భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు తెలుగులో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు సినిమాలో నటించిన బాబీ డియల్ విలన్ రోల్ చేశారు. అనసూయ పూజిత పొన్నాడ ఒక పాటలో సందడి చేశారు. ఇంకా ఈ సినిమాలో పలువురు కీలక తారాగణం ఉన్నారు. క్రిష్ జాగలమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని నిర్మాత ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. ట్రైలర్ లో అద్భుతమైన విజువల్ షాట్స్ పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియల్ నటించారు. మొఘల్ సామ్రాజ్యంలో జరిగే అన్యాయాలని ఎదిరించే యోధుడు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.